ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతి ర్యాలీ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి 32 డిమాండ్లను పరిష్కరించాలని, యూనియన్లను పునరుద్ధరించాలని కోరారు. కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సమ్మెను మూడవ రోజు కొనసాగిస్తున్నాము. సమ్మెలో భాగంగా గౌరవ శంకర్ గౌడ్ గారు మన యొక్క ఆర్టీసీ డిమాండ్ పైన హక్కుల కోసము ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారికి శాంతి కలగాలని మేము పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. మౌన ప్రదర్శనతో వారి యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే వారికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వారి యొక్క ఆత్మ ఘోషించే విధంగా వారు కార్మికుల కోసము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర లెవెల్లో వారు ఆత్మ బలిదానం చేసుకొని మా యొక్క హక్కులకు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు వారికి శంకర్రావు గారికి జోహార్ జోహార్. మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా మేము చేస్తున్న 3 రోజుల పోరాటంలో మా యొక్క డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి ఒకటి, తర్వాత యూనియన్లను పునరుద్ధరించాలి. అలాగే మాకు రావాల్సిన 2017 ఏరియర్స్ మరియు 21 పిఆర్సీ 25 పిఆర్సీ వెంటనే తక్షణమే చెల్లించాలి. అలాగే మా యొక్క 32 డిమాండ్లలో 29 డిమాండ్లు తక్షణమే పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మా యొక్క 32 డిమాండ్లలో ప్రధానంగా మాకు 3 డిమాండ్లు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా, పెద్ద సమస్య; యూనియన్లు పునరుద్ధరించాలా. మా యొక్క 32 డిమాండ్లు ఏవైతున్నాయో క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో చెల్లించాలి. అయితేనే తక్షణం మేము జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సమ్మెను